నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 23, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఈ 12 రాశుల మీద ఎట్లా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు కనుక చూసుకున్నట్టయితే సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు మకర రాశిలో ఉత్తరాషాఢ నుంచి శ్రవణంలోకి సంచారం చేస్తున్నాడు. బుధుడు సింహరాశిలోను, శుక్రుడు కర్కాటకంలోను, కుజుడు కన్యా రాశిలోను, గురుడు వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు కన్యా రాశిలోను, గురుడు వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. తర్వాత రాహువు మీనరాశిలోను, కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. ఆకస్మిక ఖర్చులు, అది ఎలాగా ఏమిటా అనేది మీ మీ స్థితిని బట్టి, వారి వారి యొక్క స్తోమతను బట్టి ఆ ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు కూడా చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. కొత్త సమస్యలు, అనారోగ్య సమస్యలు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు పనుల్లో ఆలస్యం అవ్వడము, విఘ్నాలు జరగడము, కొన్ని పనులు ఇబ్బంది పెట్టడము, కోర్టు పరంగా ఇబ్బందులు, పోలీసులు కేసుల పరంగా ఇబ్బందులు, ఆస్తి పరంగా ఇబ్బందులు, భూమికి సంబంధించిన తగాదాలు, ఇలా అప్పులకు సంబంధించిన తగాదాలు, ఇలాగా ఈరోజు మీకు తగాదాలు, కేసులు, మానసిక శాంతి అలజడులే కనబడుతున్నాయి. కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజైతే చేసుకోకండి. మీకు చెప్పదగినది, సోమవారం రోజు ఉపవాసం ఉండి ఈరోజు స్వామివారి ఆలయానికి కనుక వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఉత్సాహము, ధైర్యము ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది. దానితో మీరు ఏ పనైనా కార్యాన్ని సాధించుకునే ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు, దీంతో పాటు సన్నిహితుల దగ్గర నుంచి ఒక మంచి శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూర్యనారాయణమూర్తికి ఉదయం పూటే అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి అధికారులతో సఖ్యతను మీరు పెంపొందించుకోవాలి. దీంతో పాటు పదోన్నతులకు అనగా ప్రమోషన్స్కు మంచి అవకాశాలు వస్తాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపార వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులకు, విస్తరణకు ఈ రోజు చక్కని రోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. దాంపత్యంలో సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించి సంయమనం పాటించే ప్రయత్నం చేసుకుని సానుకూలంగా స్పందించే ప్రయత్నం చేసుకోండి. అది మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఉపవాసం ఉండి ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీకు వచ్చిన ఇబ్బందిని కనుక చెప్పినట్టయితే మంచి ఫలితాలు పొందుకుంటారు.